సామర్లకోట వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఎమ్మెల్యే చినరాజప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము జగనన్న కాలనీలో వృద్ధాశ్రమం పేరుతో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తుంటే రాజప్ప దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. అవసరం లేని చోట 40 అడుగుల సీసీ రోడ్డు వేయడంపై ప్రశ్నించిన ఆయన నోటీసులు లేకుండా పేదల ఇంటి స్థలాలు రద్దు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు. చినరాజప్ప దృష్టిలో సెంట్రల్ లైటింగ్, పార్కులు, కడియం మొక్కలు మాత్రమే అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. గత 12 ఏళ్లలో చినరాజప్ప చేసిన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాలన ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. అభివృద్ధి అంటే ఇలా ఉండాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం చినరాజప్ప శంకుస్థాపనలు చేశానని చెబుతున్న ఆయా స్థలాలన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించినవేనన్నారు. ఎమ్మెల్యే చినరాజప్ప కుమారుడి కనుసన్నల్లోనే రియల్ ఎస్టేట్, గ్రావెల్ దందా నడుస్తోందని దొరబాబు ఆరోపించారు. వృద్ధాశ్రమం కడుతున్నాం, 40 అడుగుల రోడ్డు వేశామని గొప్పగా చెప్పుకునే మీరు గత 2 సంవత్సరాల నుండి అక్కడే నివసిస్తున్న పేదలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు గురించి ఏం ఆలోచించారని ప్రశ్నించారు. హైటెన్షన్ వైర్ల కింద మౌలిక సదుపాయాలు లేని చోట పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న దొరబాబు వారం 10 రోజుల్లో అక్కడున్న లబ్ధిదారులందరికీ హద్దులతో సహా రిజిస్ట్రేషన్ చేసి వారి చేతిలో పెట్టాలని, కనీసం ఆయా లబ్ధిదారులకు ఆయన ఇచ్చిన హామీలన్నీ పేపర్పై రాసి ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో వైసీపీ తరపున లబ్ధిదారులందరికీ అండగా ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయడం జరుగుతుందన్నారు. గత 7-8 ఏళ్లలో తాను ₹1 కూడా అవినీతి చేసినట్లు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని, ఈ విషయంలో ఎమ్మెల్యే చినరాజప్ప, వారి కుమారుడు రంగనాథ్ సిద్ధమా అని దొరబాబు సవాల్ విసిరారు. మీ దృష్టిలో అభివృద్ధి అంటే గడియార స్తంభం, లేకపోతే శతాబ్ది పార్కు, లేకపోతే ఈ మధ్యన కొత్తగా ఒకటి మీకు యాడ్ అయింది కడియం నుంచి ఇచ్చిన మొక్కలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మొన్న 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని నేను అర్థం జరిగింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఒక సర్టిఫికేట్ తీసుకురావాలంటే ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి తిరగాల్సిన పరిస్థితి నుంచి అదే ఊర్లో ఇంటికి కూడా పంపించే విధంగా సచివాలయ వ్యవస్థ కట్టడం జరిగింది. అలాగే ఆర్బీకేలు ఈరోజు రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉపయోగపడే విధంగా కట్టడం జరిగింది. ఏదైనా తాటిపత్తులో లేదా కాండ్రకోటలో ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోకపోతే అంత దూరం నుంచి కూడా మన పెద్దాపురం రావాల్సిన పరిస్థితి నుంచి ప్రతి ఊర్లో కూడా హెల్త్ క్లినిక్ ఉండాలి. అక్కడ ఏఎంపేటలో ఒక సబ్ స్టేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఒకసారి చూసుకోండి, ఆ సబ్ స్టేషన్ ఎప్పుడు శాంక్షన్ అయింది? అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయండి. ఒకసారి చూడండి జగన్ గారి కాలనీ, ఒకసారి చూడండి జగనన్న కాలనీ. అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి 4 పార్కులు ఈరోజు ఒక్కొక్కరికి కూడా 20 లక్షల ఆస్తి రాసిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ 12 సంవత్సరాలు కాదు, ఈ 2 సంవత్సరాల్లో మీరు అధికారంలో రావడానికి మేము చాలామందికి ఈరోజు సామర్లకోటలో సుమారు 16,000 మందికి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అందులో 1-2 చాలా దూరంగా కూడా జరిగింది. అప్పుడు ఒప్పుకుంటున్నా, ఇప్పుడు ఒప్పుకుంటున్నా. ఈరోజు వికే రాయపురం అవ్వచ్చు, మాధవపట్నం అవ్వచ్చు, అలాగే సామర్లకోటలో సంబంధించినటువంటి 4-5 వార్డులకి ఇక ఎక్కడ ప్రదేశం లేకపోతే వేటలపాలు ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడైనా సరే అక్రమంగా ₹1 సంపాదిస్తే, నేను ఎక్కడైనా అక్రమంగా ₹1 నిరూపిస్తే మీ ఇష్టం, ఏం చేసుకుంటే చేసుకో, నీకే ఛాన్స్ ఇస్తున్నాం. లైట్ డిటెక్టర్ అవ్వచ్చు, ప్రమాణం చేయమనొచ్చు, ఏది చేయమన్నా సరే నేను రెడీగా ఉన్నా. నువ్వు నీ కొడుకు రెడీగా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ నువ్వు ప్లేస్ చెప్పు, సమయం చెప్పు, నేను వస్తా. ఏ టెస్ట్కైనా రెడీ. నేను నీకు చెప్తా ఉన్నా, నువ్వెంత తిన్నావో, ఈ రోజు నుంచి ఏ లేఅవుట్లో నువ్వు తిన్నావో, ఎక్కడ గ్రావెల్లో తిన్నావో ప్రతిదీ కూడా ఈరోజు నిరూపించడానికి మేము రెడీగా ఉన్నాం తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూడా చినరాజప్ప గారికి చెప్తా ఉన్నా, మీ కొడుకుని కొద్దిగా కంట్రోల్గా పెట్టుకో. ఎందుకంటే సన్స్ట్రోక్ తగులుతుంది. ఎందుకంటే మీ వాడు మామూలుగా లేడు. ప్రతి లేఅవుట్లను కూడా ఈరోజు బెదిరించి డబ్బులు తీసుకుంటా ఉన్నాడు, పర్సంటేజ్ తీసుకుంటా ఉన్నాడు. ఈరోజు చెప్తా ఉన్నా చినరాజప్ప గారికి, మీరు నిజంగా నిజాయితీ పరుడైతే, నేను చెప్పాను నాకు మా కుమారుడికి సంబంధం లేదని. ఈరోజు చెప్తా ఉన్నా, మాకు కూడా లేఅవుట్కి సంబంధం లేదు, మాకు మా పార్ట్నర్కి సంబంధం లేదు. మేము ఎవరితో చాలా మందితో లావాదేవీలు ఉంటాయి, మేము చూసుకుంటా. ఎలా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారో పట్టా అద్దులతో సహా అక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ చేతిలో పెట్టండి.
అదే టైంలో వాళ్ళందరూ కూడా హౌసింగ్ కట్టుకునేటట్టు, ఎందుకంటే మీరే సొంతంగా హౌసులు కడతా ఉన్నారు, అంటే మీకు ఉన్నటువంటి పార్ట్నర్లు. ఇప్పుడు ఆ పార్ట్నర్లే మీ పార్ట్నర్ లేరు కాబట్టి, ఆ పార్ట్నర్ గురించి మీకు తెలుసు కాబట్టి, వాళ్ళ చేత సొంతంగా ఇల్లులు కట్టిస్తానన్నారు కాబట్టి, అది కూడా పేపర్ మీద మీరు రాసి ఇస్తే చాలా బాగుంటుంది. లేకపోతే మాత్రం మా తరపు నుంచి, మా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ఇక్కడ ఉన్న లబ్ధిదారులు అండగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా పోరాటం సాగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.